ఈ సంవత్సరం దేవుడిచ్చిన మాట, మూడో మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుండి చూసుకుంటే ఒకసారి చదివి వినిపించండి. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడిని చూసి, దేవుడు మరి సిలువలో వేలబడినప్పుడు ఆయన నలగొట్టబడి ఎన్నో శ్రమలు పొంది ఈ భయంకరమైన ఎండలో కూడా ఆయన హింసించబడి మరి తన తల్లిని చూసి, తన ప్రియ అయిన శిష్యుడిని చూసి ఏమని సంబోధిస్తున్నారంటే, అమ్మ ఇదిగో ఇతడే నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. అలాగే తన ప్రియమైన శిష్యుడు యోహాను గారికి చూసి ఈమె నీ తల్లి అని తన శిష్యుడికి సంబోధించడం చెప్పడం జరిగింది. ఆ సమయంలోని ఇలా చూసుకుంటే అనేక మంది స్త్రీలు మరి ఆ అమ్మలో రావడం జరిగింది. ఆ స్థలంలో 4 స్త్రీలు మనకు కనపడుతున్నారు. మా తల్లి అయిన మరి యోహాను గారు, ఇంకో 2 స్త్రీలు అక్కడ కనపడుతున్నారు. ఇంతమంది ఉన్న కూడా ఎవరు కూడా ఆయనకి వెంబడి రాలేదు. కానీ ఈ 4 మాత్రం 4 స్త్రీలు మరి యోహాను గారు మరి అక్కడ శిలువ దగ్గరికి నిల్చోవడం చూసి మరి తన తల్లిని అప్పచెప్పడం జరిగింది. మరి ఇంత సమయంలో, ఇంత కష్టంలో కూడా తన తల్లిని ఎలాగానే ఆమె ఆలోచించినప్పుడు తన ప్రియమైన శిష్యుడు యోహాను గారు తన తల్లిని అప్పచెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఈ లోకంలో స్థితిలోని మన తల్లిదండ్రులకి ఎంత మాత్రంగా మనం బాధ్యతగా మనం చూస్తున్నాము. ఈ లోక రీతిలో మన తల్లిని, మన తండ్రిని మనం ఎలా సన్మానిస్తున్నాము అనేసి మనం ఒకసారి ఆలోచించాలి. ఇంత కష్టకాలంలో కూడా మరి యేసయ్య తన తల్లిని విడిచిపెట్టకుండా ప్రేమైన తన శిష్యుడిని తన తల్లి బాధ్యతగా అప్పచెప్పడం జరుగుతుంది. మన తల్లిదండ్రులని మరి ఇంతవరకు మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం. ఈ లోకంలో చూస్తే కొంతమంది తల్లిని మరి ఇంతవరకు మనం చూస్తే ఈ లోకంలోని తల్లిదండ్రులని చాలా మంది మరి తన చేర్చుకోక దరి చేర్చుకోక కొంతమంది ఆశ్రమంలోనే వదిలేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులని బయట విడిచిపడుతున్నారు. అలాగే కొంతమంది ఈ మధ్యకాలంలోనే మేము భద్రాచలం ప్రాంతం వెళ్ళామండి. వెళ్ళినప్పుడు మా భద్రాచలం నుంచి కోనవరం వచ్చినప్పుడు తన కుమారుడు ఏం చేశాడంటే తన తల్లిని తీసుకెళ్లి భద్రాచలం ప్రాంతంలోనే వదిలేశాడు. ఆ తల్లి వృద్ధాప్యంలో ఉంది, కళ్ళు కనిపించక లేని పరిస్థితిలో ఉంది. అప్పుడు కోనవరంలో ఆ తల్లి ఎక్కింది. ఆ తల్లికి మనతో పాటు నర్సీపట్నం వరకు ఆ తల్లికి ఒక సహోదరుడు టికెట్ తీసి ఆ తల్లిని పంపించడం జరిగింది. అట్లా కాకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇన్ని కష్టాలు కూడా, ఎన్నో బాధలు కూడా ఉన్నప్పుడు తన తల్లిని విడిచిపెట్టకుండా మరి తనకు కూడా ఇంకా సహోదరులు ఉన్నారు, సహోదరి కూడా ఉంది. కానీ వారికి ఎందుకు అప్పచెప్పలేదు? తన తల్లిని ఎందుకు అప్పచెప్పలేదు అంటే తన ప్రియమైన శిష్యుడు యోహాను గారికి తన తల్లి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. బాధ్యత ప్రేమ కలిగిన వ్యక్తికే ఆ బాధ్యత కలిగి ఉంటుందనేసి ప్రభు మరి యోహాను గారికి అంచబడింది. మరి ఇంతమంది శిష్యులు ఉన్నారు. తన వెనక ఎంతమంది శిష్యులు నడిచేవారు? 12 మంది కూడా. 12 మందిలో ప్రేమైన శిష్యుడు మన యోహాను గారు. మరి యోహాను గారికి ఈ బాధ్యత చెప్పినప్పుడు ఆ సమయంలోనే తన తల్లిని తన ఇంటి చేర్చుకోవడం జరుగు అని మనకు లేఖనంలోనూ మనకి తెలుస్తుంది. అలాగే మన తల్లిదండ్రుల్ని మన ప్రేమ కలిగి ఉండటానికి మరి నిర్గమకాండంలోని తన తల్లిని తన తండ్రిని సంబంధించి 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞని వివరించబడింది. మరి చూసుకున్నట్టయితే చాలా ఇంతవరకు యెషయా గ్రంథం అదే 2వ అధ్యాయం అండి. యెషయా గ్రంథం 1:2 చూసుకున్నట్టయితే యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెయ్యొద్దు అని అక్కడ మనకి వినిపిస్తుంది. మరి దేవుడు యెహోవా మాట్లాడుతున్నాడు ఎలాగా బిడ్డల పట్ల, ఆకాశమా ఆలకించు, భూమి చెయ్యొద్దు అనేసి అక్కడ దేవుడు మనకు వివరిస్తున్నాడు. అంటే మన బిడ్డలు ఎటు రీతిగా ఉన్నారు, మన బిడ్డ పట్ల మనం పోషించి ఆమె పెద్ద చేసి వాళ్ళు ఈ రోజుల్లో తిరగబడుతున్నారు. తల్లిదండ్రులు తల్లిని చూడక తండ్రిని చూడక హింసించడం జరగబడి అవుతుంది. అంటే దేవుడే ఈ సమయంలోని ఆకాశమా ఆలకించు, భూమి
చెయ్యొద్దని మనకి స్పష్టంగా మనకి ఎస్ఐ గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. అట్లీతిగా మన తల్లిదండ్రులని మనం ఎట్లయితే సన్మానిస్తున్నామో, మనం ఎంత ప్రేమిస్తున్నామో అది మనం చూసుకోవాలి. మన ఈ రోజుల్లోని వ్యక్తిగత మన మధ్యకాలంలోని ఆ తల్లి తన బిడ్డల్ని పెరుగులో విషయం వచ్చేసి చంపినట్టుగా మనం చూస్తున్నాం. అట్లయితే కాదు. మన ప్రభుని మరియమ్మ గారు తనను అవమానం వచ్చి దేవుని అందు తన పుట్టిన కుమారుని బట్టి యేసయ్యని మరి ఆమె తన తల్లి ఎంతగా ప్రేమించడం మనం చూస్తున్నాం. ఆ తల్లి తన కుమారుని చూసి ఎంత బోధిస్తుంది. తన బిడ్డ మరి ఈ సిలువలోని ఈ సిలువలోని తన రక్తధారులు కార్చేసి బల్యంతో తనకి పొడిచినప్పుడు తన తల్లి ఎంత ఏదో చెందుతుంది మనం ఒకసారి ఆలోచించాం. మన అట్లీతిగా మనం దేవునికి మన దగ్గరగా ఉండి మన తల్లిదండ్రులు మనం ఆదరించాలి. ప్రభు చెప్పిన మాటలు మన ప్రేమ కలిగి మన తల్లిదండ్రులు వృద్ధాప్యం ముదిమి వచ్చే వరకు వాటిని మన ఇంట్లో చేర్చుకోవాలి. అంతేగాని మనం ఒకప్పుడు మనం కూడా వృద్ధాప్యంలో వెళ్తాం. వృద్ధాప్యం తల్లిదండ్రులని విడిచిపెట్టేసి మనం ఎవరిలో ఉన్నాం కదని ఈ రోజు మనం అనుకుంటున్నాం. రేపు దినం కూడా ఆ స్థితి మనది. అందుకే మన తల్లిదండ్రులను మనం ఆదరించాలి, మనం ప్రేమించాలి. తండ్రిని కానీ తల్లిని కానీ మన ఈ రోజుల్లో అనేక మంది కుమారులు ఉన్నారు, చూస్తున్నాం. మా వీధిలోనే ఉన్నారు, మీరు చూస్తున్నారు. తల్లిని హింసించడం అలా అటువంటి జరుగుతుంది. అట్లా కాకుండా తల్లిని ప్రేమించి తండ్రిని ఆదరించినట్టుగా బిడ్డలు మనం ఈ లోకంలో మనం ఉండాలి. మరి స్త్రీమూర్తి చాలా ఘనమైన పాత్ర. తల్లిది చాలా ప్రేమ కలిగిన పాత్ర. తన కుమారు పట్ల తల్లికి ఎంత బాధ్యత కలిగి ఉంటారు. అలాగే మరియమ్మ గారు మరి ప్రభువు పట్ల ఆమె అంత రోగిస్తుంది. తన కుమారుడు సిలువలో వేలాడబడుతున్నప్పుడు తన రక్తదాపాడుకుని తల్లికి ఎంత బాధ. అందుకు ప్రవచన వాక్యంలోనే సుమేనులో ఒక ప్రవచన వచ్చి చెప్పారు. ఏమని నీ గుండెల్లో నీకు ఒక కర్మం దూసుకుపోతుంది అనేసి అన్నప్పుడు తన తల్లి అంత రోధించి ఉంటుంది. అయ్యో నా కుమారుడికి ఎందుకు ఈ ప్రవచన వాక్యం ఎందుకు చెప్పారు అనేసి ఆ తల్లి అంత పడి ఉంటుంది. మనం చిన్నపిల్లలు మనం చూసినప్పుడు మనం ఈ బిడ్డ ఇలా చనిపోతాడు, సిలువలో ఏలాడు పడుతున్నాడు అన్నప్పుడు మనం తల్లిగా మనం భరించగలమా? మనం ఎంత దుఃఖపడతాం, మనం ఎంత ఏడుస్తాం. తల్లి మరి ప్రభు పట్ల మరి మరియమ్మ గారు తన తల్లి ఎంత వేదన ఎంత దుఃఖం పడి ఉంటుంది. మనకు సంగమా అందరూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. తల్లి చాలా ఘనమైన పాత్ర. తల్లి ప్రతి ఒక్క విషయంలో బిడ్డల పట్ల తల్లి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. ఎందుకంటే తల్లిని పెంచాలి, పోషించాలి, వారిని చదివించాలి, మంచి ఉద్యోగం చేయాలని తల్లిదే. తండ్రి తను తీసుకొచ్చి ఇచ్చేవరకు తల్లి పాత్ర ఎక్కువ మనకు ఉంటుంది. స్త్రీమూర్తికి ఎక్కువ తల్లి పాత్ర తన బిడ్డ పట్ల చాలా ఘనకారమైన పాత్రలు తల్లి పాత్ర. అందుకే మనకి మన బైబిల్ గ్రంథంలో చూస్తే మరి తల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఈ యోహాను సువార్తలోని మనం చూస్తున్నాం. మరి అట్లా కాకుండా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆ ప్రేమ కలిగి వృద్ధాప్యంలో మన తల్లిదండ్రులు విసర్జించకుండా ప్రేమ కలిగి వారిని ఆదరించి వారిని మనం బ్రతుకున్నంత కాలం మనం వాళ్ళని విడిచిపెట్టకుండా మనం ఇంట్లో చేర్చుకోవాలి. అదే స్త్రీమూర్తి చాలా విలువైన పాత్రకి మనకి లెక్క. మన స్త్రీల్లోనే చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అట్లీతిగా మనం ఒక బిడ్డల్ని పెంచే విధానం మన తల్లిదే ముందు పాత్ర ఉంటుంది. తల్లి చిన్నప్పటి నుంచి మనతో పాటు తిరుగుతారు కాబట్టి మన బిడ్డల పట్ల మనం ఎలా నేర్పించాలో తల్లిది ముందే పాత్ర కాబట్టి ఆ తల్లి సంబోధించిన ప్రతి ఒక్క విషయం బిడ్డలు మరి ఆ తల్లికి లోపడే జీవితం ఆ బిడ్డలకు మీరు దయచేయాలని మరి ప్రభు మరి నాకు ఇచ్చిన ఈ సంవత్సరం ఈ వాక్యం బట్టి దేవుడి వందనాలు. మరి ప్రతిదినం మరి మనం తల్లిదండ్రులని ఆదరించినట్టుగా ప్రభు ప్రేమించినట్టుగా తన సిలువలో వేలాడుతూ కూడా మధ్య ఆకర్షణకి భూమికి ఆయన వేలాడినప్పుడు మరి ఆయన తల్లిని వదిలిపెట్టకుండా ఒక బాధ్యత కలిగి తన సహోదరుని మరి శ్యామన్ గారికి మరి తన తల్లి బాధ్యత మరి అప్పచెప్పినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. మరి అనేక రిఫరెన్స్ అయితే నాకు ఇచ్చారు కానీ నేను రిఫరెన్స్ కానీ ఇప్పుడు ఏ సంవత్సరం కూడా నేను అది చూపించుకున్నానే నేను వాక నాకు అలాగ అలవాటు అయిపోయింది. మరి ఇవిడేమి రిఫరెన్స్ చూపించట్లేదు, చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. నాకు అలాగ అలవాటు అయిపోయింది ప్రతిసారి చెప్పుకున్నప్పుడు. అందుకే తల్లి పట్ల మనం తల్లి కానీ తండ్రి గారి పట్ల మన బిడ్డలు ఆ పట్ల ప్రేమ కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి.
మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ కలిగి మరి అంతమంది ఉన్నా కూడా యాహోను పట్ల తన ప్రేమైన శిష్యుడికి తన తల్లికి మరి అప్పగించడం జరిగింది. ఆ సమయంలోనే యాహోను గారు మరి తన తల్లిని ఇంకా చేర్చుకున్నారని మనం వాక్యం మనం చదువుకున్నాం. ఆ లేఖనాలు మనకి కనిపిస్తుంది. మరి ఇచ్చిన ఈ సమయం కొరకు దేవుడు వందనాలు. మరి అయ్యారికి నాకు వందనాలు, సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. ఈ వాక్యం ముగిస్తున్నాను. ఆమేన్. ఎందుకంటే 36 46 నిమిషాలు కరెక్ట్ 10 నిమిషాలు ఆరంభిస్తుంది. దేవుని స్తోత్రం. రెఫరెన్స్ చెప్పలేదు అంటే నాతో చదివించింది, మర్చిపోయినట్టు చాలా దూరంలో చక్కగా చెప్పింది. నోట్